ఒక వర్షపు రాత్రి చెన్నై దగ్గరలో ఒక చిన్న ఊరుండేది. ఆ ఊర్లో ఒక పాత క్యాండిల్ లైట్ క్యాఫే ఉండేది. బయట వర్షం పడుతున్నప్పుడు ఆ క్యాఫే చాలా అందంగా కనిపించేది. ఆ క్యాఫేకి ప్రతిరోజు స్కూల్ అయిపోయాక మీరా, అర్జున్ వెళ్ళేవాళ్ళు. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. ఒకరోజు చాలా హెవీ రెయిన్. బయట థండర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఇన్సైడ్ ఫుల్ క్యాండిల్ లైట్. మీరా విండో దగ్గర కూర్చుని రెయిన్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అప్పుడే క్యాఫే ఓనర్ నెమ్మదిగా వచ్చి అన్నాడు, "ఈ క్యాఫేలో ఒక సీక్రెట్ ఉంది." అర్జున్ వెంటనే, "ఏంటి సీక్రెట్ అంకుల్?" అని అడిగాడు. ఓనర్ నవ్వుతూ అన్నాడు, "బాగా వర్షం పడే రాత్రి మంచి మనసున్న ఇద్దరు ఇక్కడ చేతులు పట్టుకుంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది." మీరా వెంటనే, "అయ్యో, నిజంగానా?" ఓనర్ కామ్గా అన్నాడు, "అవును, ఆ మ్యాజిక్ మంచి మనసున్న పిల్లలకే కనిపిస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి విండో బయట టైనీ గోల్డెన్ లైట్స్ ఎగరడం మొదలైంది. మీరా షాక్ అయి చూసింది. "అర్జున్, అటు చూడు." ఆ లైట్స్ మెల్లగా బటర్ఫ్లైస్గా మారిపోయాయి. అర్జున్ నెమ్మదిగా, "వావ్!" ఇద్దరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు. సడన్లీ ఒక టైనీ గోల్డెన్ కిటన్ టేబుల్ మీదకి జంప్ చేసింది. మీరా వెంటనే, "అయ్యయ్యో, ఎంత క్యూట్గా ఉంది." అప్పుడే ఆ కిటన్ మాట్లాడడం మొదలుపెట్టింది. "భయపడకండి." ఇద్దరూ ఫ్రీజ్ అయిపోయారు. "అయ్యో, పిల్లి మాట్లాడుతుందా?" కిటన్ నెమ్మదిగా చెప్పింది, "ఈ ఊర్లో పిల్లలు హ్యాపీగా ఉండాలని నేను వచ్చాను." అర్జున్ అడిగాడు, "అయితే ఈ బటర్ఫ్లైస్ ఏంటి?" కిటన్ నవ్వింది, "అవి హ్యాపీ మెమరీస్." పిల్లలు నవ్వినప్పుడు, ఒకరికొకరు హెల్ప్ చేసినప్పుడు, పేరెంట్స్తో ప్రేమగా మాట్లాడినప్పుడు, ఫ్రెండ్స్ని కేర్ చేసినప్పుడు ఈ మ్యాజిక్ తయారవుతుంది. మీరా సైలెంట్గా అడిగింది, "అయితే ఈ మ్యాజిక్ ఎందుకు తగ్గిపోయింది?" కిటన్ కొంచెం సాడ్గా చూసింది. కొంతమంది పిల్లలు చిన్న విషయానికే కోపపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ని హర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ సాడ్గా ఉన్నా పట్టించుకోవటం లేదు. ఇతరులకు హెల్ప్ చేయాలనే మనసు కొంచెం తగ్గిపోయింది. అందుకే ఈ మ్యాజిక్ స్లోలీ మాయమవుతోంది. మీరా నెమ్మదిగా, "అచ్చో." అర్జున్ అడిగాడు, "అయితే దాన్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి?" కిటన్ మెల్లగా నవ్వింది, "ఎవరైనా సాడ్గా ఉంటే వాళ్లను నవ్వించటం, ఆకలిగా ఉన్న వాళ్లతో ఫుడ్ షేర్ చేయడం, ఇంట్లో పేరెంట్స్తో ప్రేమగా మాట్లాడడం, ఫ్రెండ్స్ని వదిలిపెట్టకుండా చూసుకోవడం, ఇవే అసలైన మ్యాజిక్." మీరా స్మైల్ చేస్తూ, "వావ్, చాలా బాగుంది." అంతలో బయట వర్షం ఇంకా ఎక్కువైంది. క్యాండిల్స్ ఇంకా బ్రైట్గా గ్లో అవ్వడం మొదలైంది. బటర్ఫ్లైస్ మొత్తం క్యాఫే చుట్టూ తిరిగాయి. కిటన్ నెమ్మదిగా చెప్పింది, "ఇప్పుడు మీరు ఇద్దరూ చేతులు పట్టుకోండి." మీరా, అర్జున్ ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు. ఆ సెకండ్ మొత్తం క్యాఫే గోల్డెన్ లైట్గా మారిపోయింది. వావ్! అవుట్సైడ్ రెయిన్ ఇంకా అందంగా కనిపించడం మొదలైంది. అప్పుడే టౌన్ మొత్తం ఉన్న పిల్లలు హ్యాపీగా నవ్వడం మొదలుపెట్టారు. ఒక లిటిల్ బాయ్ తన లంచ్ని ఫ్రెండ్తో షేర్ చేశాడు. ఒక స్మాల్ గర్ల్ రోడ్ క్రాస్ చేయడానికి ఒక అమ్మమ్మకి హెల్ప్ చేసింది. ఒక లిటిల్ కిడ్ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని హగ్ చేసుకున్నాడు. ఆ గోల్డెన్ బటర్ఫ్లైస్ మొత్తం టౌన్ చుట్టూ తిరిగాయి. కిటన్ హ్యాపీగా చూసింది. ఇదే అసలైన మ్యాజిక్. గుడ్ హార్ట్ ఉంటే ప్రపంచమే అందంగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత రెయిన్ మెల్లగా తగ్గిపోయింది. బటర్ఫ్లైస్ డిసపియర్ అయ్యాయి. కిటన్ విండో మీదకి జంప్ చేసింది. వెళ్లే ముందు తిరిగి చూసి చెప్పింది, "మంచి మనసు ఉన్నంతవరకు ఈ మ్యాజిక్ మాయమవదు." మీరా నెమ్మదిగా, "అయ్యో, ఇదసలు మర్చిపోలేం." ఆ తర్వాత మీరా, అర్జున్ ప్రతిరోజూ ఆ క్యాఫేకి వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. చిన్న హెల్ప్ కూడా
ఒకరి జీవితాన్ని హ్యాపీ చేయగలదు. మీకోసం స్మార్ట్ క్వశ్చన్స్ 1. వర్షపు నీటిని సేవ్ చేయడం ఎందుకు ముఖ్యం? ఆన్సర్: నీటి కొరత రాకుండా ఉండడానికి. 2. రాత్రివేళ ఎక్కువగా బయటికి వచ్చే పక్షి ఏది? ఆన్సర్: గుడ్లగూబ. 3. మొక్కలకు ఎక్కువ హెల్ప్ చేసే చిన్న ఇన్సెక్ట్ ఏది? ఆన్సర్: తేనెటీగ. వీటిలో మీకు ఏ ఆన్సర్ ముందే తెలుసు? కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ మరియు స్మార్ట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.